హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ ట్రిక్స్ టీవీ ఛానల్. ఈరోజు మన వీడియోలో డిగ్రీ 6th సెమ్ వాళ్ళ అడిషనల్ సబ్జెక్ట్ బీఎస్సీ వాళ్ళకి సంబంధించిన అడిషనల్ సబ్జెక్ట్లోని సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సాధారణ వడ్డీ ప్రాబ్లమ్స్ ఎలా చేయడానికి మీకు చూపిస్తాను. ఇంతకుముందు వీడియోలో రేషియో అండ్ ప్రపోర్షన్స్, టైమ్ అండ్ వర్క్ మీద ప్రాబ్లమ్స్ చూసాం. ఈ వీడియోలో మనం సింపుల్ ఇంట్రెస్ట్ మీద ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, మనకు సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ఒకే ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటి, ఫార్ములా ఉన్న వాల్యూస్ ఏంటి, అవి ఏ విధంగా తీసుకోవాలని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు సింపుల్ ఇంట్రెస్ట్, దాని తెలుగులో సాధారణ వడ్డీ లేకుంటే సరళ వడ్డీ అని అంటారు, ఇంగ్లీష్లో సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. సో ఈ సింపుల్ ఇంట్రెస్ట్కి ఉన్న ఒకే ఒక ఫార్ములా, ఈజీ ఫార్ములా I=PTR/100. సో మనకు ఈ సింపుల్ ఇంట్రెస్ట్ మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మనం యూజ్ చేయాల్సిన ఒకే ఒక ఫార్ములా ఇది, I=PTR/100. ఇందులో I అంటే ఇంట్రెస్ట్, తెలుగు మీడియం అంటే వడ్డీ, P అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అంటే అసలు, T అంటే టైం అంటే కాలం అంటే ఎన్ని సంవత్సరాల వరకు అప్పు తీసుకున్నాడు అనేది, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ శాతం అంటే ఎంత పర్సంటేజ్ తోటి మనం అప్పు తీసుకున్నాం దాన్ని R అంటారు. సో ఈ వాల్యూస్ అన్ని కలుపుకొని మనకు ఫార్ములాలో I=PTR/100 ఉంటుంది. ఈ వాల్యూస్ అనేటివి మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఏ ప్రాబ్లం వచ్చినా ఇదే ఫార్ములా తోటి ఈజీగా చేయగలుగుతాం. సో మనకి ఇంట్రెస్ట్కి ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్కి అంటే వడ్డీకి మొత్తానికి అసలుకు మధ్యలో ఉన్న ఇంకొక రిలేషన్తో కూడిన ఇంకొక ఫార్ములా A=I+P. సో ఇందులో I అంటే ఇంట్రెస్ట్ అని మనకు తెలుసు, P అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అంటే అసలు అని తెలుసు, A అంటే ఫైనల్ అమౌంట్ అంటే మొత్తం. అంటే ఇది ఎట్లా అంటే మనకి వడ్డీ ప్లస్ అసలు కలిపితే మనకు మొత్తం వచ్చేస్తుంది. అంటే మనం ఎవరికైనా అప్పిస్తే అందులో వడ్డీని అసలు కలుపుకొని మనం మొత్తం కింద తీసుకుంటాం. సో అదే ఫార్ములా రూపంలో A=I+P అని రాస్తారు అన్నాడు. సో ఈ ఫార్ములా నుండి మనకు కొన్ని డిఫరెంట్ మోడల్స్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకొని ఆ క్వశ్చన్స్ని ఎలా చేయాలని మనం చూద్దాం. సో ఇది బేసిక్ ఫార్ములా, మీకు దీని గురించి ఇంట్రడక్షన్ అన్నట్టు. ఇప్పుడు మన క్వశ్చన్స్ని ఈ ఫార్ములా యూజ్ చేసుకొని ఎలా చేయడం అని చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మన కేఏకు సంబంధించి డిగ్రీ 6th సెమ్ అడిషనల్ సబ్జెక్ట్ కోసం మ్యాక్సిమం అందరు స్టూడెంట్స్ ఇదే టెస్ట్ పేపర్ ఉన్న బుక్ని ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో నేను మీకు ఇదే బుక్లో ఉన్న క్వశ్చన్స్ని సొల్యూషన్ ఎలా చేయడానికి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. అంటే కొందరికి అర్థం కాని స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుద్ది, అందుకే నేను నా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనం సింపుల్ ఇంట్రెస్ట్లో ఒక ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటే 68,000 రూపాయలకి 16.23% సంవత్సరానికి వడ్డీ అయితే 9 నెలలకు సాధారణ వడ్డీ కనుక్కోండి. సో మన క్వశ్చన్లో ఏమి ఇచ్చిందంటే అసలు 68,000 అని ఇచ్చిండు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు, 9 నెలల టైం అని ఇచ్చిండు, దీనికి మనం సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమని ఇచ్చిండు. సో దీనికి మనం సొల్యూషన్ ఎలా చేయడానికి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా చూడండి. సో మనకు ఉన్న ఫార్ములా ఏంటిది, ఆ ఫార్ములా ఫస్ట్ రాసుకోండి. I=PTR/100. మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, P 68,000 అమౌంట్ అంటే అసలు అంటే P ఎంత 68,000, P వాల్యూ తెలిసింది. నెక్స్ట్ 9 నెలలు అంటే ఎంత టైం అన్నట్టే కానీ T 9 నెలలు. ఇంకేంటి వడ్డీ రేటు అంటే ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16/2/3. సో దీన్ని మనం ఎట్లా రాసుకుంటాం, ఫార్ములా 58 2 50 50/3%. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఇది సాధారణ వడ్డీ. ఈ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనకి కాలం అనేది సంవత్సరాల్లో ఉండేలా చూసుకోవాలి. మన క్వశ్చన్లో 9 నెలలు అని ఇచ్చింది, దీన్ని మనకి సంవత్సరంలోకి మార్చుకోవాలి. సో దానికోసం ఎందుకని 9/12, ఎందుకంటే మనకు స్టాండర్డ్ ఒక సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి, 12 నెలలు ఉంటాయి. సో మనకి ఇచ్చిన నెలలు అనేది 9, ఈ 9 నెలలని మనకు స్టాండర్డ్ ఎన్ని నెలలు 12 నెలలు ఉంటాయి కాబట్టి 9/12 వేసుకొని సింప్లిఫికేషన్ పోతే చూసుకోండి, 3 3 3 4 అంటే 3/4. ఇవి నెలలు మనం సింప్లిఫై చేసినాం వచ్చి సంవత్సరాలకు మారిపోతుంది. అంటే టైం వచ్చేసి 3/4 సంవత్సరాలు. మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 50/3%. P వాల్యూ ఎంత 68,000. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, సాధారణ వడ్డీ కనుక్కోమని, అంటే ఫార్ములా ఎంత I=PTR/100. సో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. I వాల్యూ కనుక్కోవాలంటే I=P ఎంత 68,000 ఇంటూ T టైం ఎంత 3/4 ఇంటూ R ఎంత 50/3.
టోటల్ 100కి 100. సో ఇది సింప్లిఫై చేసుకుందాం. ఈ యొక్క స్టెప్ని మీరు డైరెక్ట్ టోటల్ బై రాసేసి 100కి 100 ఈ 4 3 కూడా కింద హారంలో రాసుకుంటే సరిపోతుంది. దీనికి తప్పేం లేదు, ఎందుకంటే మనం దీన్ని a ఇంటూ b/cని దీన్ని మనం a ఇంటూ b/c రాసుకోవచ్చు. సేమ్ ఇదే కాన్సెప్ట్ తోటి మనం ఇట్లా రాసుకున్నాం. సో ఇక్కడ మనం సింప్లిఫై చేసుకుంటే 2 0లోకి 2 0 వెళ్ళిపోతాయి. 3 3 క్యాన్సల్, 4 4 ఎక్కం 4 4 ఏళ్ళ 20 0 17 170 ఇంటూ 50 8500. సో మనకి ఇంట్రెస్ట్ వచ్చేసి I = 8500 రూపాయలు. సేమ్ మనకి సాధారణ వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఏ ప్రాబ్లం ఇచ్చినా మనకి ఇది ఒక్కటే ఫార్ములా యూజ్ చేసుకొని ఈ విధంగా వాటి వాల్యూస్ ఇక్కడ నీట్గా రాసేసి ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసుకుంటే వచ్చే వాల్యూ మనకు ఆన్సర్ అయిపోద్ది. సో ఇది ఒక మోడల్ మీద ఉన్న ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లంలో వేరొక మోడల్ తోటి ఉన్న క్వశ్చన్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంకొక మోడల్ క్వశ్చన్ని మనం ఏ విధంగా చేయాలి అదే ఫార్ములా యూజ్ చేసానని ఇప్పుడు చూద్దాం. సో ఆ క్వశ్చన్ చూసుకుంటే సంవత్సరానికి 6.14% ఇది వడ్డీ రేటు చొప్పున ఫిబ్రవరి 4 2005 నుంచి ఏప్రిల్ 18 2005 మనకు రెండు ఒకటే సంవత్సరం ఇచ్చింది చూడండి. 2005 వరకు ఉన్న కాలంలో 3000 రూపాయలు అసలు అప్పు చేస్తే అయినా సాధారణ వడ్డీ ఎంత? క్వశ్చన్లో మనకి టైం అనేది స్టాండర్డ్గా ఇవ్వలేదు. అంటే మనకి ఇంతకుముందు క్వశ్చన్లో చూసుకుంటే ఇక్కడ మనకు టైం అనేది 9 నెలలను ఇచ్చిండు. దీన్ని మనం సంవత్సరంలో మార్చుకొని చేసినాం. కాకపోతే ఇక్కడ మనకి 9 నెలలు అనేది ఇన్ని సంవత్సరాలని చెప్పలేదు. జస్ట్ ఫిబ్రవరి 4 నుండి ఏప్రిల్ 18 వరకు అని ఇచ్చిండు. సో ఈ ప్రాబ్లమ్ మనం అదే ఫార్ములా యూజ్ చేసి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో మనకు తెలిసిన ఫార్ములా స్టాండర్డ్ ఫార్ములా ఏంటి? I = PTR/100. దీంట్లో మనకి క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూస్ ఏంటి ఇక్కడ రాసుకుందాం. P 3000 రూపాయలు అంటే అసలు, ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6.14%. దీన్ని మనం భిన్నాలు రాసుకుంటే 6 4 24 1 25/4%. సో నెక్స్ట్ టైం చూసుకొని ఇక్కడ మనకు ఒక్కసారి మీరు క్లియర్గా చూసుకుంటే ఫిబ్రవరి 4 2005 నుంచి ఏప్రిల్ 18 2005 వరకు ఇచ్చింది. అంటే ఇక్కడ మనకి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ 3 నెలలు. 3 నెలలు అంటే 3 నెలలు కూడా మనకు పర్టికులర్గా వెళ్ళలేదు. ఫిబ్రవరి 4 తారీఖు నుండి ఏప్రిల్ 18 వరకు ఇచ్చింది. అంటే మనం ఇందులో ఎన్ని రోజులు ఉన్నాయో ఆ రోజులకు మాత్రమే వడ్డీ లెక్కేయాలి. సో ఇందులో చూసుకుంటే మనకి ఫిబ్రవరి 4 అని ఇచ్చింది. మనకు ఫిబ్రవరిలో ఎన్ని రోజులు ఉంటాయి? 28 డేస్ ఉంటాయి. 28 డేస్లో 4 రోజులు అయిపోయినాయి. మిగతా ఎన్ని రోజులు ఉంటాయి? 14 రోజులు. నెక్స్ట్ ఫిబ్రవరి మార్చ్లో ఇది ఏప్రిల్ వరకు ఇచ్చిన, అంటే ఫిబ్రవరి మార్చ్ నెల మొత్తానికి వడ్డీ, అంటే మార్చిలో ఎన్ని రోజులు ఉంటాయి? 31 రోజులు. నెక్స్ట్ ఏప్రిల్ ఎప్పటి వరకు? 18 తారీఖు వరకే, అంటే 18 తారీఖు వరకే మనం వడ్డీ లెక్కేయాలి. సో 18 తారీఖు వరకు అంటే 3 నెలల వరకు ఎన్ని రోజులు ఆ రోజులకు మనం వడ్డీ లెక్కేయాలి. అందుకని ఫిబ్రవరి నెలలో 14 రోజులు, మార్చిలో 31 రోజులకు, ఏప్రిల్లో 18 రోజులకు వడ్డీ లెక్కేయాలి. సో ఇవన్నీ మనం యాడ్ చేసుకుంటే 14 31 18 యాడ్ చేసుకుంటే మనకు 73 రోజులు వస్తుంది. సో టైం వచ్చేసి ఏంటి? 73 రోజులు. ఇందాక ప్రాబ్లం అని చెప్పినట్టు మీకు ఎప్పుడైనా టైం అనేది మనం సంవత్సరాల్లో మాత్రం ఉన్నప్పుడే ఈ ఫార్ములాలో వేసి మనం సింప్లిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ 73 రోజులని మనం సంవత్సరంలోకి మార్చుకున్నాం. అందుకని దానికి 73/365. ఎందుకంటే ఇంతకుముందు ప్రాబ్లం మీకు సొల్యూషన్ ఏం చెప్పిన 9 నెలలు అంటే 9/12. ఎందుకంటే సంవత్సరంలోకి మార్చుకున్నాం, దాన్ని నెలని సంవత్సరంలోకి మార్చుకున్నాం కాబట్టి సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 9 నెలని మనకు సంవత్సరంలో మార్చుకున్నాం కాబట్టి 12 నెలలతో డివిజన్ చేసినాం. సేమ్ ఇక్కడ మనకు రోజులు ఇచ్చింది కాబట్టి సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. కాబట్టి 73 రోజులని 365 రోజులతో డివిజన్ చేద్దాం. అప్పుడు అది సంవత్సరంలోకి మారిపోతుంది అంటాం. 73/365. 73 ఎక్క 73 5 365 అంటే 1/5 సంవత్సరం. అంటే టీ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 1/5 సంవత్సరాలు. సో మనకి ఇప్పుడు అన్ని వాల్యూస్ వచ్చేసాయి. టీ వాల్యూ వచ్చేసింది, ఆర్ వాల్యూ వచ్చేసింది, పీ వాల్యూ తెలుసు. సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఫార్ములా ఏంటి? I = PTR/100. పీ వాల్యూ ఎంత? 3000.
నెక్స్ట్ టీ వాల్యూ ఎంత 1/5, ఆర్ వాల్యూ 25/4 బట్ టోటల్ బై 100. సో దీన్ని ఇంకా సింపుల్గా రాసుకుంటే 3000 ఇంటూ 1 ఇంటూ 25/100 ఇంటూ 5 ఇంటూ 4, 2 zeros కి 2 zeros, 5 5 25. సో ఇది ఎంత మనకి 35,150/4 టైం. సో మీరు ఇంత రాసిన సరిపోద్ది, లేకుంటే మేము దీన్ని ఇంకా పాయింట్లలో తీసి రాసుకుంటాం. అంటే దానికి మనం డివిజన్ చేసి పక్కన 150 డివిజల్ బై 4 అంటే 4 మూల 12, 3 0 4 5 28 2.0 4 5 20 4 5 20 0. సో దాన్ని మనకి 37.5 రూపాయలు. ఇంకా రూపాయలు మన బిన్నెలలో చూపించలేం కాబట్టి మనకి పాయింట్లలో అంటే 37 రూపాయల 5 పైసలు అంటే ఇక్కడ 50 పైసలు అని మనం రాయొచ్చు. ఇంత రాసినా సరిపోద్ది. మేము క్లారిటీగా పూర్తిగా రాస్తామా అనుకునే వాళ్ళు ఇలా చేసి ఇలా రాసిన వాళ్ళు సరిపోద్ది. సో దీని ఆన్సర్ వచ్చేసి 37 రూపాయల 50 పైసలు. సేమ్ మనకి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఇదే బేసిక్ ఫార్ములా తోటి ఈ వాల్యూస్ని మనం కనుక్కుంటే ఈ ఫార్ములా యూజ్ చేసుకొని ఈజీగా చేయొచ్చు అన్నట్టు. సో నెక్స్ట్ మనం ఇంకొక వేరొక మోడల్ ప్రాబ్లమ్ని ఇదే ఫార్ములా తోటి ఎలా చేయడానికి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వేరొక డిఫరెంట్ మోడల్ ప్రాబ్లం చూద్దాం. సంవత్సరానికి 13.1/2% సరళ వడ్డీ రేటుతో 4 సంవత్సరాల పాటు తీసుకున్న కొంత డబ్బు మొత్తం 2,500 రూపాయల 50 పైసలు అయింది. తీసుకున్న అసలు ఎంత? సో మన క్వశ్చన్లో ఏమడిగిన ఇంతకుముందు 2 ప్రాబ్లంలలో ఓన్లీ సాధారణ వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ మాత్రమే కనుక్కోమన్నాడు. కాకపోతే ఇందులో మనకి ఏమి ఇచ్చిందంటే మొత్తం ఇచ్చిండు, అసలు మాత్రం కనుక్కోమన్నాడు. సో ఇంతకుముందు మీకు ఒక ఫార్ములా చూపెట్టిన మొత్తానికి అసలుకి ఇంట్రెస్ట్కి వాటి మూడింటికి మధ్య రిలేషన్ తోటి ఉన్న ఫార్ములా A=I+P అనేది. సో ఈ ఫార్ములా తోటి మన బేసిక్ ఫార్ములా అంటే I=PTR/100. ఈ ఫార్ములా యూజ్ చేసి వచ్చిన వాల్యూస్ని మన ఈ రిలేషన్ తోటి సబ్స్టిట్యూట్ చేసుకొని ఈ రిలేషన్లో అసలుని ఎలా కనుక్కోవాలనేది ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, సొల్యూషన్ చూసుకుంటే మన బేసిక్ ఫార్ములా I=PTR/100. మన క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూస్ ఏమి ఇచ్చిండు? పర్సంటేజ్ ఇచ్చిండు, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు. అది ఎంత? R=13 అంటే ఎంత? 13/26 27/2%. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? 4 సంవత్సరాలు T ఇచ్చిండు, టైం ఎన్ని? 4 సంవత్సరాలు. మనకు P ఇచ్చిందా? P వాల్యూ అసలు ఇచ్చిందా? క్వశ్చన్లో అసలు ఇవ్వలేదు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఇచ్చిందా? ఇవ్వలేదు. మనకి ఏమి ఇచ్చిండు? మొత్తం ఇచ్చిండు. మొత్తం అంటే ఎంత? ఏ ఎంత? 2,502 రూపాయల 50 పైసలు. సో ఏ ఇచ్చిండు, దీనికి సంబంధించిన ఫార్ములాని మనం ఇక్కడ పక్కన రాసి పెట్టుకుంటే గుర్తుంచుకోండి, A=I+P. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని ఈ రిలేషన్ తోటి సాల్వ్ చేద్దాం అన్నట్టు. సో మనకు P ఇవ్వలేదు కాబట్టి ఈ Pని స్మాల్ p అనుకుందాం. ఇంట్రెస్ట్ ఈ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి దాన్ని మనం I అనుకుందాం. సో ఇప్పుడు సొల్యూషన్ మనం చూసుకుంటే మన బేసిక్ ఫార్ములా I=PTR/100. మనకు I వాల్యూ ఎంత? I అంటే I=P ఎంత? P. T ఎన్ని? 4 సంవత్సరాలు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇంతకుముందు నెలలో ఇచ్చిన రోజులు ఇక్కడ డైరెక్ట్ మాత్రం 4 సంవత్సరాలని స్టాండర్డ్గా ఇచ్చిండు. సో మనం 4 సబ్స్టిట్యూట్ చేసుకొని R ఎంత? 27/2 ఇంటూ 100. సో ఇది తీసుకుంటే 4 25/100 అంటే I=27P/50. ఇది ఇంట్రెస్ట్లో కూడా మనకు P ఉంది. కాకపోతే మనం కనుక్కోమన్న ఏంటి క్వశ్చన్లో అసలు మాత్రమే కనుక్కున్నాడు కాబట్టి మనకి ఇక్కడ వరకు చేస్తే సరిపోద్ది. ఒకవేళ క్వశ్చన్లో అసలుతో పాటు వడ్డీ కూడా కనుక్కోమంటే అప్పుడు ఫస్ట్ మనం అసలు కనుక్కున్నాక మళ్ళీ అసలు వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ వాల్యూ వస్తుంది. కాకపోతే మన క్వశ్చన్లో ఓన్లీ అసలు మాత్రమే కనుక్కోమన్నాడు కాబట్టి ప్రాబ్లం ఏం పెద్దగా ఉండదు, చిన్నగా అయిపోద్ది. ఇక్కడ వరకు కనుక్కుంటే సరిపోద్ది. సో మనకి ఇప్పుడైనా ఇంట్రెస్ట్ వాల్యూ వచ్చింది. మనకు ఇందాక చెప్పినట్టు రిలేషన్ యూజ్ చేసుకుని ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. A=I+P. ఏ వాల్యూ ఎంత? ఇక్కడ మనకు తెలుసు 2,502 రూపాయల 50 పైసలు. 2,502.50 పైసలు. I వాల్యూ ఎంత? 27.
p/50. నెక్స్ట్ ప్లస్ p వాల్యూ ఎంత pని. ఇక్కడ చూసుకుంటే మనకు పాయింట్ తర్వాత రెండు నెంబర్స్ ఉన్నాయి, రెండు డిజిట్స్ ఉన్నాయి. సో ఆ రెండు డిజిట్స్ పోవడానికి మనకి కింద ఏం చేస్తాం, రెండు సున్నాల కింద హారంలో రాసుకుంటే మనకు పాయింట్ అనేది ఎగిరిపోద్ది అన్నట్టు. 27p/50 ప్లస్ p. మనకు కనుక్కోవాల్సింది ఏంటిది, సో దీన్ని మనం ఇంకా సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు 2500, సో ఇది ఎంత, 1 రూపాయలు 100 10,000, 2,50,250/100 మైనస్ ఈ 27 మనకు కావాల్సిన p వాల్యూ కాబట్టి ఈ pని ఇక్కడనే ఉంచుకుందాం. ఈ వాల్యూని అంతా ఇటు ఈక్వల్ టు సైడ్ తీసుకొస్తే ఇది ప్లస్ కాబట్టి మైనస్ అవుతుంది. 27p/50 ఈక్వల్ టు p. సో దీన్ని మనం p ఈక్వల్ టు 2,50,250/100 మైనస్ 27p/50. సో దీన్ని సింప్లిఫై చేసుకుందాం. ఇప్పుడు ఎంత ఉంది, ఇదొక భిన్న రూపం, ఇదొక భిన్న రూపం. దీన్ని సింప్లిఫై చేయాలి కాబట్టి ఈ రెండింటి ఎల్సిఎం తీసుకుంటే 100 + 50 ఎల్సిఎం 100. సో 100 100 100 కాబట్టి ఇది 1 × 2,50,250 మైనస్ 50 ఉంది. 50 ఎంత, 50 2s 100 కాబట్టి 2 × 27p. ఇది తెలుసుకున్నది బేసిక్ అన్నట్టు. మనకి ఎల్సిఎం చేసి ఎలా సింప్లిఫై చేసినది బేసిక్. మ్యాక్సిమం బీఎస్సీ వాళ్ళ స్టూడెంట్స్కి స్టెప్స్ ఎలా అనేది మీకు అర్థమైపోద్ది. ఇలా మీరు వరి కావాల్సిన అవసరం ఏమి ఉండదు. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు 2,50,250 మైనస్ 27p × 2 అంటే ఇది ఎంత అవుతుంది అంటే 54p/100. ఇది ఎంత p. సో ఇక హారంలో ఉన్న 100ని తీసుకొస్తే ఇది డివిజన్ చేద్దాం కాబట్టి ఇటు వచ్చేసరికి మల్టిప్లై అవుతుంది. అంటే 100p ఈక్వల్ టు 2,50,250 మైనస్ 54p. సో ఈ స్టెప్ని పేపర్కి రిప్లేస్ చేసి ఇక్కడ రాస్తున్నాం. మళ్ళీ 100p ఈక్వల్ టు మైనస్ 54p. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకుంటే ఇక్కడ p ఉంది, ఇక్కడ p ఉంది. మనకు కావాల్సింది అంటే p వాల్యూ కాబట్టి ఇది -54 కాబట్టి దీన్ని ఇటు సైడ్ ఈక్వల్ టు యువతలు తీసుకొస్తే 100p. ఇది మైనస్ ఉంది కాబట్టి ఇటు వస్తే ప్లస్ అవుతుంది, ప్లస్ 54p ఈక్వల్ టు 2,50,250. ఇది 100p, ఇది 54p. రెండు సైన్స్ ప్లస్ ప్లస్ కాబట్టి యాడ్ చేసుకుంటే 154p ఈక్వల్ టు 2,50,250. సో మనకు కావాల్సింది p వాల్యూ. దీనికి ఇంత మల్టిపుల్ 154 ఉంది. మల్టిపుల్ 154ని ఈక్వల్ టు బయటికి తీసుకెళ్తుంది, డివిజిబుల్ అవుద్ది. అంటే డివిజన్ చేస్తుంది పక్క వాల్యూని. 2,50,250ని డివిజన్ చేద్దాం అంటే బై 154. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 154 దీని వాల్యూ వచ్చేసి 1625 రూపాయలు. అంటే మనకు అసలు ఎంత p ఈక్వల్ టు 1,625 రూపాయలు వస్తున్నట్టు. సో మనకి ఏం లేదు, ఇదే క్వశ్చన్ మనకి కొంచెం డిఫరెంట్ మోడల్ అడిగిన అన్నాడు. మనకి ఇంతకుముందు క్వశ్చన్లో ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే కనుక్కోమనేది, ఇందులో మనకు అసలు కనుక్కోమన్నాడు. సో అసలు కనుక్కోమన్నాడు కానీ మనకు వాల్యూస్లో క్వశ్చన్లో డాటా ప్రకారం మనకి p వాల్యూ ఇవ్వలేదు, i వాల్యూ ఇవ్వలేదు కాబట్టి మనం ఈ రిలేషన్ యూజ్ చేసుకోవాల్సి వస్తుంది అన్నట్టు ఇలాంటి మోడల్ క్వశ్చన్లో. సో అందుకోసమే మనకు ఫస్ట్ ఏం చేయాలి, మన ఇంట్రెస్ట్ ఇలాంటి అయినా ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సో ఇంట్రెస్ట్ ఫార్ములా ఈక్వల్ PTR/100. సో అందులో p అంటే pnet, TR 100 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి మనకు ఇంట్రెస్ట్ అయితే ఈక్వల్ 27p/50 వచ్చేసింది. మనకి ఇంట్రెస్ట్ వచ్చేసింది. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి, అసలు కనుక్కోవాలి. అసలుకి ఉన్న ఇంట్రెస్ట్కి ఉన్న రిలేషన్ తోటి కూడిన ఫార్ములా ఏంటి, a ఈక్వల్ టు i+p. సో i వాల్యూని p వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతే మన లాస్ట్కు p వాల్యూ వచ్చింది. అది p 1,625 రూపాయలు అన్నట్టు. సేమ్ ఇలానే ఉంటాయి మనకి. ఇదే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సాధారణ వడ్డీలో ఎలాంటి డిఫరెంట్ మోడల్లో క్వశ్చన్ ఇచ్చినా మనకి ఒకటే ఫార్ములా. ఈ ఫార్ములా తోటి యూజ్ చేసి ఎలా సింప్లిఫై చేయాలనేది ఇప్పుడు మీకు ఒక 3 మోడల్స్ చూపించాను ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో ఇంకొక 4 మోడల్స్ డిఫరెంట్ మోడల్ క్వశ్చన్ ఇలా సాల్వ్ చేయడానికి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.